స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. ముఖ్యంగా పెందుర్తి వెంకటేష్ గారు రాజకీయాల్లోకి మీకు అందరికీ గమనించినట్లయితే 2003 ఈ రోజుకి 20 సంవత్సరాల పైచిలుకు ఆయన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘ ప్రయాణం జరిగింది. అదేవిధంగా గతంలోనే పెందుర్తి సాంబశివరావు గారు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం సేవలు అందిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు పెందుర్తి వెంకటేష్ గారు ఆయన కుటుంబ సభ్యులైన మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టి పార్టీని ఒక కుటుంబంగా భావించి ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఉంటూ ఆయనకి ఎటువంటి గుర్తింపు అవసరం లేదు, పార్టీకి సేవ చేయాలనే ఒక స్టాండ్ పైన ఆయన ఈరోజు సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్న కిందాక ఫోటోలో పెందుర్తి వెంకటేష్ గారి ఇది ఫ్లెక్స్లో ఫోటో లేదనడం, మీరు గమనించినట్లయితే పెందుర్తి వెంకటేష్ గారు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన వెంట నడిచే కార్యకర్తలకు కానీ అనుచరులకు కానీ ఆయన చెప్పేది క్రమశిక్షణతో మెలుచుకోవాలని. అదేవిధంగా నిన్న నాకు కొంతమంది వ్యక్తులు కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరిగిందో తెలియడం జరిగింది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం జరిగే ఫ్లెక్స్ పైన పెందుర్తి వెంకటేష్ గారి ఫోటో లేదని చెప్పి పలువురు కార్యకర్తలు నాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే ఆయన నాయకత్వంలో వీళ్ళందరూ కూడా చాలా రోజులు ట్రావెల్ అయ్యారు. ఆయన క్రమశిక్షణ గల నాయకుడు కాబట్టి చాలామంది నా దృష్టికి కూడా తీసుకొచ్చి మేము ఈ కార్యక్రమంలో గొడవ చేస్తామంటే, మేము పార్టీలు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ డేట్ ఎటువంటి గొడవలు చేయలేదు. మీరు గమనించినట్లయితే గత రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ఎంపీ ఒక మహిళా అభ్యర్థిని చూడకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తెని ఆవిడ ఫంక్షన్కి వచ్చిన సందర్భంలో మీ విలేకరులందరి మీరందరూ చూస్తుండగానే కేవలం ఒక ఫోటో లేదని నానా రభస చేసిన సంఘటన మీ అందరికీ గుర్తు. సో ఇలా మేము చేస్తే మాకు వాళ్ళకి తేడా లేదని ఒక భేదనతో మేము పార్టీకి విధేయులు. అదేవిధంగా క్రమశిక్షణ నారా లోకేష్ గారు కూడా మాకు అందరికీ నేర్పింది క్రమశిక్షణగా వెళ్ళమని. ఈ విధంగా పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడం కార్యకర్తలుగా నాకు చాలా బాధ కలిగించడం మాట వాస్తవం. ఈ పరిణామం వాళ్ళు మరి వెంకటేష్ గారు మీరు గమనించినట్లయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక నియోజకవర్గానికి మరొక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకు అప్పచెప్తున్నప్పుడు ఆయన మీ అందరి సమక్షంలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఈయనే మీ కొత్త ఇన్ఛార్జ్, మీరందరూ ఈయన నాయకత్వంలో పనిచేయాలి అని మీ అందరికి పత్రికాముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. అది పెందుర్తి వెంకటేష్ గారి నైజం, ఆయన క్యారెక్టర్. కానీ అదే క్యారెక్టర్ని ఆయన మీరు చేతగానితనంగా తీసుకుని ఈరోజు పెందుర్తి వెంకటేష్ గారిని చిన్న చూపు చూసినట్టు మా కార్యకర్తలు భావించడం జరిగింది. నేను కానీ పెందుర్తి వెంకటేష్ గారు కానీ పార్టీ స్టాండ్కి అనుకూలంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన నిర్వహిస్తున్న పదవిని ఖచ్చితంగా రుడా చైర్మన్గా మొన్న కూడా ఆయనకి విశేష చెప్పడం జరిగింది. కానీ ఆయన ఈ విధంగా పెందుర్తి వెంకటేష్ గారి కార్యకర్తల్ని అవమానించడమే కాకుండా ఆయనకి ఎప్పుడైతే పదవరాలు వచ్చిందో తర్వాత వెంకటేష్ గారు బొమ్మ వేయడం లేదు అని మా కార్యకర్తల యొక్క అభిప్రాయం. పెందుర్తి వెంకటేష్ గారు అనుచరులు దీనిని ఖచ్చితంగా నారా లోకేష్ గారి దృష్టికి కానీ లేదా పైన ఇన్ఛార్జ్ మంత్రి గారికి కానీ లేదా దీనికి సంబంధించిన వాళ్ళకి తెలియజేయమని నన్ను కోరడం జరిగింది. ఖచ్చితంగా మేము పార్టీలో ఉన్న సీనియర్లతో మాకు జరిగిన పెందుర్తి వెంకటేష్ గారికి మచ్చలేదన్నది వాస్తవం. ఈరోజు మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నారు. బహుశా ఆయన చంద్రబాబు నాయుడు గారికి సేవలు అందించడం వీళ్ళకి చులకనగా భావించి లేదా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు చూసుకుంటున్న వ్యక్తి ఫోటో మేమెందుకు వేయాలనే భావన వీళ్ళకి కానీ కలిగి ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాం. వాళ్ళు వేయలేదన్నంత మాత్రాన ఇది మాకు చిన్న చూపుగా మేము భావించాం. ఈ కార్యకర్తలకు మాకు మరింత జోష్ ఇచ్చి మరింత కష్టపడి పనిచేయాలనే ఒక ఊపుని తెచ్చి పెందుర్తి వెంకటేష్ గారి కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు అందరూ ఇష్టపడాలన్నది ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ఎంతమంది ఇష్టపడతారో బహుశా కొంతమంది నచ్చకపోవచ్చు. అదేవిధంగా పెందుర్తి వెంకటేష్ గారి అభిమానులు ఖచ్చితంగా ఉన్నారు. ఆయన ద్వారా
లబ్ధి పొందిన వాళ్ళు చాలామందే ఉన్నారు. లబ్ధి పొందిన వారందరూ గూడా పెందుర్తి వెంకటేష్ గారి అభిమానులందరూ గూడా ఖచ్చితంగా ఈ సంఘటనని చాలా బాధకు గురయ్యారన్నది వాస్తవం. అదేవిధంగా మేము దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. మా కార్యకర్తలు ఎలా నడుచుకోమంటే అలా నేను నడుచుకుంటాను. ఇదే విధంగా ఆయన ఇన్‌చార్జ్ గారు ఒక ఫోటో కోసం రాజకీయం చేసేంత దిగజారుడు స్థాయిలో మేము లేము. ఆళ్ళు ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పడం జరుగుతుంది. మా కార్యకర్తలు ఎవరు గూడా దీనిని జీర్ణించుకోలేకపోయారు. కానీ మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం గాబట్టి, కార్యక్రమం సక్సెస్ అవ్వాలి గాబట్టి, ఎటువంటి గొడవలు జరగనివ్వము. ఎందుకంటే ఒక ఫోటో కోసం కార్యక్రమం ఆపివేయడం అనే ఒక మినిమమ్ ఎథిక్స్ లేని నాయకత్వంలో పనిజేయాలి అనుకోరు మా నాయకులు. గతంలో మీరు చూసినట్లయితే పెందుర్తి వెంకటేష్ గారు లీడర్‌షిప్ వహించినప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా ఉన్న నియోజకవర్గం అని పేరున్న నియోజకవర్గానికి ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె వస్తే వీళ్ళెంత నానారవస్థ చేశారో మీరందరూ చూశారు. కానీ ఖచ్చితంగా ఇదంతా కూడా పార్టీ గమనిస్తుందని మేము భావిస్తూ, వెంకటేష్ గారికి మీరు మీరు ఇలాంటి సంఘటనలు చేసినా మేము పైకెళ్తూనే ఉంటాం గానీ, మీరు ఇటువంటి సంఘటనలు చేసి మీరు చిన్న చూపు అవుతున్నారే తప్ప, మాకు ఇటువంటి సంఘటనల వల్ల మేము ఎటువంటిది రియాక్ట్ అవ్వము. ఖచ్చితంగా దీనిని మేము ఫ్యూచర్‌లో ఇది కింద భావించి మేమందరం గూడా ఒకటే చెప్తున్నాం. పదవి రానంత సేపు పెందుర్తి వెంకటేష్ గారి ఫోటో అవసరం పడింది. ఇన్‌చార్జ్‌గా ఇది చేసినప్పుడు అవసరం పడింది. ఏ పదవైతే వచ్చిందో ఈరోజు అంటే పెందుర్తి వెంకటేష్ గారి సేవలే అవసరం లేదు. ఈరోజు ఈ వ్యక్తికి మేము ఎందుకు గుర్తుంటాము అని నన్ను వ్యక్తిగతంగా అడిగారు. అంటే పెందుర్తి వెంకటేష్ లాంటి పెద్ద మనిషినే ఈరోజు ఫోటో వేయడం మర్చిపోయారు. రేపు మేము ఖచ్చితంగా మాలాంటి చిన్న నాయకులు, కార్యకర్తలు ఇంకేం గుర్తుంటాము అని ఖచ్చితంగా ప్రశ్నించారు. దీనికి వాళ్ళందరూ గూడా వాళ్ళ దగ్గరే సమాధానం ఉంది. ఇదేదో మేనేజ్‌మెంట్ పొరపాటని తప్పుపెట్టడానికి ఇక్కడ అందరికీ కళ్ళు క్లియర్‌గా కనపడుతున్నాయి. ఏ వ్యక్తి ఫోటో ఏశారో లేదో అని. మేనేజ్‌మెంట్ పొరపాటు వాళ్ళెవరో ఏశారని చెప్తే వినడానికి ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు లేరు. దీనికి ఖచ్చితంగా చాలా గట్టిగా సమాధానం ఇస్తాం. థాంక్ యూ. నిన్న కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నాకు చాలా సంతోషంగా ఉంది. బుడ్డికి కూడా చైర్మన్ ఇత్తంలో మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ గతంలో పుండేశ్వరి ఉన్న మీటింగ్‌కి మా బుడ్డి ఫోటో లేదని మేము చాలా ఆందోళన పడి దాన్ని కొంతంతా రేజ్ చేసి గొడవ చేయటంలో మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ అది పెట్టి చేశారు. మాకు చాలా సరి చేశారు. ఆనందంగా ఉంది. అలాగే నిన్న కార్యక్రమానికి జనం చాలా బాగా వచ్చారు. మాకు భారీ ఎత్తున మాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మళ్ళీ బాధేసింది. ఎలాగంటే 20 సంవత్సరాలు రాజకీయ చరిత్ర మాలాంటి వాళ్ళందరికీ నేర్పిన వెంకటేష్ గారిది అక్కడ ఫోటో లేక మాకు చాలా బాధేసింది. ఆ బాధేసిన దాని మీద మాకు కొంతంతా మేము బాధపడ్డాం తప్ప మాకు నిన్న కార్యక్రమం అంతా నచ్చింది. మాకు చాలా సంతోషమైంది. నిన్న ఆ ఫోటో లేక మాకు మాత్రం చాలా బాధేసిందని ఈ పార్టీకి మచ్చని అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. దాన్ని మాకు సరి చేయలేదు. ఎవరోనే అడగలేదు కూడా అక్కడ. ఇంకా మేము చిన్నోళ్ళు ఎందుకని మేము అడగక వచ్చే సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న 2 సార్లు నెగ్గిన మాజీ ఎమ్మెల్యే 2 సార్లు నెగ్గిన ఎమ్మెల్యే గారికి అక్కడ ఫోటో లేదని మేము చాలా బాధపడ్డాం. పెందుర్తి వెంకటేష్ గారికి.